ఓం నమో భగవతే నరసింహాయ. భక్తి, ధైర్యం, రక్షణకు ప్రతీక అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భగవంతుడు విష్ణు అవతారాల్లో ఒక శక్తివంతమైన రూపం. భక్తుల కష్టాలను తొలగించి శత్రువుల నుంచి రక్షించి భయాన్ని పారద్రోలే మహిమాన్వితుడు. ఈ అవతారం కేవలం శౌర్యానికి మాత్రమే కాక దయ, కరుణకు కూడా ప్రతీక. ఈ రోజు మనం శ్రీ నరసింహస్వామి అవతార పుట్టుక, ప్రహ్లాదుని భక్తి కథ, హిరణ్యకశిపుని సంహారం, అలాగే పూజా విధానం, ఈ స్వామిని ఆరాధిస్తే మహిమలు, ప్రసిద్ధి క్షేత్రాలు అన్నీ తెలుసుకుందాం. మన భక్తి, మన విశ్వాసం, మన ధైర్యం మరింత బలపడే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా నాతో చేరండి. భక్తి ప్రహ్లాదుని కథ వినని వారెవరు? హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తన తపస్సు ద్వారా బ్రహ్మదేవుని నుండి ఒక అపూర్వ వరం పొందాడు. దినం కానీ, రాత్రి కానీ, మానవుడు కానీ, జంతువు కానీ, లోపల కానీ, బయట కానీ ఎవ్వరూ తనను చంపలేరని ఆశీర్వదింపబడతాడు. ఈ వరం కారణంగా అతడు తనను అమరుడు అనుకున్నాడు. అహంకారం, దురహంకారం ఎదిగి నేనే దేవుణ్ణి అని ప్రకటించేవాడు. విష్ణువు ఉన్నాడని చెప్పిన వారిని తన రాజ్యంలో ఒప్పుకోలేదు. కానీ అతని స్వంత కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం చిన్న వయస్సులోనే విష్ణు భక్తుడయ్యాడు. ఓం నారాయణాయ నమః అనే నామస్మరణలో మునిగిపోయేవాడు. హిరణ్యకశిపుడు తన కుమారుడి భక్తిని ఆపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. పాముల గుహలో పడివేయడం, ఎత్తైన పర్వతం మీద నుంచి తోసేయడం, అగ్నిలో వేయించడం. కానీ ప్రతిసారి విష్ణువు అనుగ్రహంతో ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. చివరికి ఒకరోజు కోపంతో ఉవ్వెత్తున ఎగిసి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, ఆయన ఎక్కడ లేరు, ఎక్కడ చూసినా ఉన్నారు అని. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక రాజభవనంలోని ఒక స్తంభాన్ని చూపిస్తూ ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు ఉన్నారు అని నిశ్చయంగా చెప్పాడు. ఆ క్షణం సాయంత్రం సమయానికి ఆ స్తంభం చీల్చుకొని అర్ధసింహ, అర్ధ మనిషి రూపంలో నరసింహస్వామి అవతరించాడు. దేవుని భక్తి, కోపం, ధర్మరక్షణ ఆ రూపంలో ఒక్కటై ఉవ్వెత్తున ఎగిశాయి. భగవంతుడు మనిషి కాదు, జంతువు కాదు. వరాన్ని భంగం చేసే విధంగా ఈ అవతారం వచ్చింది. లోపల కాదు, బయట కాదు. అరణ్య మండప ద్వారంపై హిరణ్యకశిపుణ్ణి పట్టుకున్నాడు. దినం కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయంలో హతమార్చాడు. తన గోర్లతో హిరణ్యకశిపుని చీల్చి సంహరించాడు. ఈ అవతారం ధర్మాన్ని కాపాడడానికి, భక్తుల రక్షణ కోసం అవతరించింది. నరసింహుడు అంటే ఉగ్రం, శాంతం, కరుణామయుడు, అన్ని స్వభావాల కలయిక. భక్తుణ్ణి కాపాడే కరుణ, దుర్మార్గుణ్ణి శిక్షించే ఉగ్రం రెండూ ఆయనలోనే ఉంటాయి. నరసింహుడు సాధారణంగా ఉగ్ర రూపంలో ఉంటాడు. ఆ రూపంలో ఆయన భక్తుల శత్రువులను నాశనం చేస్తాడు, అన్యాయాన్ని దూరం చేస్తాడు. కానీ భక్తుల మనసులో భయం లేకుండా వారికి శాంతిని కలిగించడానికి దయామయ రూపంలో దర్శనమిస్తాడు. అదే రూపం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రూపంలో మహాలక్ష్మీదేవి స్వామి ఒడిలో కూర్చొని ఉంటుంది. ఇది శాంతరూపం అని పిలుస్తారు. ఇక్కడ ఉగ్రతకు బదులుగా కరుణ, మమకారం, అనుగ్రహం ప్రసారిస్తాయి. భక్తులు ఈ రూపాన్ని దర్శించగానే మనసులోని భయాలు కరిగిపోతాయి. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. ఆరోగ్యం, ఆయుష్, ధనం లభిస్తాయి. ముఖ్యంగా ఈ రూపాన్ని పూజించే వారికి ఆకస్మిక ప్రమాదాలు, ఆపదలు దూరమవుతాయి. పురాణాల్లో చెబుతారు, ఒకసారి దేవతలు కూడా దుష్టరాక్షసుల భయంతో నరసింహుడి వద్దకు చేరారు. ఆ సందర్భంలో మహాలక్ష్మీదేవి స్వామి ఒడిలో కూర్చొని ఆయన ఉగ్రతను శాంతపరిచింది. అప్పటినుంచి ఈ రూపం భక్తులకు అభయమిచ్చే స్వరూపంగా పూజించబడుతుంది. ప్రతి సంవత్సరం నరసింహ జయంతి రోజున వేలాది మంది భక్తులు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడానికి ఆలయాలకు చేరుతారు. ఆ రోజున ఈ రూపాన్ని చూసే వారికి 7 జన్మల పాపాలు నశిస్తాయని చెప్తారు. ఈ స్వామి పేరు జపించేవారు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అనే మంత్రాన్ని జీవితంలో ఎన్ని అడ్డంకులున్నా వాటిని అధిగమిస్తారని అంటారు. భారతదేశంలో అనేక ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం అరుదైన మహిమతో, తనదైన చరిత్రతో భక్తులను ఆకర్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అహోబిలం అత్యంత ప్రఖ్యాత క్షేత్రం. ఇది నరనరసింహ రూపానికి ప్రసిద్ధి. ప్రతి రూపం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది.
అలాగే యాదగిరిగుట్టలో స్వామి భక్తులను కలలో దర్శనమిచ్చి తన ఆలయం నిర్మించమని చెప్పాడని చెబుతుంటారు. తెలంగాణలోని వేములవాడ సమీపంలో ప్రాచీన నరసింహస్వామి దేవాలయం ఉంది. అలాగే భద్రాచలం దగ్గర స్వామి తన కరుణామూర్తి రూపంతో భక్తుల కోరికలు తీర్చుతారని నమ్మకం. కర్ణాటకలో మెలకోటలోని నరసింహస్వామి ఆలయం విశ్వప్రసిద్ధి. ఇక్కడ స్వామి యోగ నరసింహగా రూపంలో ఉంటారు. మంగుళూరు సమీపంలో స్వామి ఆలయం ఉన్నాయి. అక్కడ సముద్ర గాలి మధ్య స్వామి దర్శనం చాలా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. తమిళనాడులో షోలింగర్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పర్వత శిఖరంపై ఉంది. అక్కడ స్వామి దర్శనం 1305 మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కే క్రమంలో భక్తులు జపం చేస్తూ హృదయంతో శాంతిని పొందుతారు. ప్రతి ఆలయానికి తనదైన ప్రత్యేకత, క్షేత్ర మహిమ, ఆచారాలు ఉన్నాయి. భక్తులు నరసింహ చతుర్దశి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజు స్వామికి మహాభిషేకం, ఉత్సవాలు, పల్లకీ సేవలు జరుగుతాయి. అన్నదానం ద్వారా వేలాది మందికి ప్రసాదం పంచుతారు. ఆ రోజున స్వామిని దర్శించుకున్న వారికి సర్వరోగ నివారణ, భయ నివారణ, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. భక్తులు ఈరోజు ఉపవాసం ఉండి నరసింహ స్తోత్రాలు, నరసింహ కవచం పఠిస్తారు. ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి మహిమ దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. ఆయన కృపతో భక్తుల జీవితంలో శాంతి, సమృద్ధి, మోక్షం సిద్ధిస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి పూజ ఇంట్లో కూడా సులభంగా చేయవచ్చు. ఉదయం లేదా సాయంత్రం పవిత్ర స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి స్వామి ఫోటో లేదా విగ్రహాన్ని శుభ్రపరిచి ముందు దీపం వెలిగించాలి. పసుపు, కుంకుమ, తులసి దళాలు, పువ్వులు, పండ్లు సమర్పించాలి. ముందుగా ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే నరసింహాయ మంత్రంతో ఆవాహన చేసి అర్చన చేయాలి. ఆ తర్వాత స్వామికి నైవేద్యం, పాలు, పండ్లు, చక్కెర పానకం లేదా మీకు సాధ్యమైన సాత్విక ఆహారం సమర్పించవచ్చు. మంత్రం ఓం ఉగ్రవీర మహావిష్ణుజ్వలంతం సర్వతోముఖం నృసింహభీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహ లేదా ఓం నమో భగవతే నరసింహాయ అని 108 సార్లు జపించండి. జపం చేస్తూ స్వామి రూపాన్ని మనసులో ఊహించుకుంటే భక్తి మరింతగా పెరుగుతుంది. ఈ పూజ వలన శత్రుభయం తొలగిపోతుంది, మనసులో ధైర్యం వస్తుంది, ఆరోగ్యం, శాంతి, కుటుంబ సౌఖ్యం పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. పరమపదానికి దారి చూపించే రక్షకుడు నరసింహస్వామి. భక్తితో, నమ్మకంతో చేసే ఈ ఒక్క చిన్న ప్రార్థనకి అయినా అనుగ్రహం కలుగుతుంది. భక్తులారా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృప దొరకాలి అంటే మనం భక్తితో, నమ్మకంతో, సత్సంకల్పంతో పూజ చేయాలి. స్వామి మన హృదయంలో ఉండే భయాలను, బాధలను, అడ్డంకులను తొలగించి మనకు ధైర్యం, రక్షణ, సంతోషం ప్రసాదిస్తారు. గుర్తుంచుకోండి, స్వామి తన నిజమైన భక్తుల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు, ఎప్పుడూ రక్షిస్తాడు. మీ జీవితంలో ఎలాంటి కష్టాలైనా ఉన్నా ఆయన పేరును స్మరించండి. ఓం నమో భగవతే నరసింహాయ అని ఒక్కసారి గట్టిగా పిలిచిన స్వామి మీ పక్కనే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని భక్తి, ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి. మీ భక్తి అనుభవాలను మాతో పంచుకోండి. భక్తి మార్గంలో మనందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఓం నమో భగవతే నరసింహాయ. జై నరసింహదేవ.